24 న్యూస్. తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధప్రకాష్ ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధప్రకాష్ ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సీఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్కు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్ గా కూడా ఆయన కొనసాగనున్నారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ కమిషనర్ గా దివ్య దేవరాజ్ కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించగా ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కాత్యాయని దేవిని ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా కాత్యాయనికి అదనపు బాధ్యతలు కేటాయించింది. వీరితో పాటు ఆర్వి కర్ణకు జీహెచ్ఎంసీ కమిషనర్ గా కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ గా జి శ్రీజను నియమించగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా టి వినయ్ కృష్ణ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు త్వరలో కొత్త ఆరోగ్య పథకం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఈ నెల 12న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓతో పాటు ఇతర ఉన్నతాధికారులు పలు ఉద్యోగ సంఘాలలోని సెక్రటరియట్లను కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కొత్త ఆరోగ్య పథకం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ఈ స్కీమ్ ను న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ గా పిలువనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నగదు రహిత వైద్య సేవల పథకంలో ఎదురవుతున్న సమస్యలను పూర్తిగా తొలగించి మరింత బలమైన విధానంతో కొత్త పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంపై తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పై చర్చించేందుకు ఫిబ్రవరి 12న రాష్ట్ర సచివాలయంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ, ఇతర ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. పథకం అమలు, రూపకల్పన, ఉద్యోగుల భాగస్వామ్యం, సేవల పరిధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నగదు రహిత వైద్య సేవలు అమలవుతున్నాయి. అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు పెరగడం, చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల చాలా చోట్ల హెల్త్ కార్డులు సరైన విధంగా పనిచేయడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో చికిత్స కోసం ముందుగా డబ్బులు ఖర్చు చేసి తర్వాత రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసిన పూర్తి స్థాయిలో తిరిగి చెల్లింపులు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్త ట్రస్ట్ విధానంలో స్కీమ్ను అమలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనే కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు. కొత్త పథకంలో ఉద్యోగులు కూడా కొంతమేర కాంట్రిబ్యూషన్ చెల్లించే విధంగా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. అందులో భాగంగా ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% కాంట్రిబ్యూషన్ తీసుకునే ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఉదాహరణకు 50,000 బేసిక్ ఉన్న ఉద్యోగి నెలకు 750 వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానం ద్వారా పథకానికి నిధులు స్థిరంగా అందుతాయని, ఆసుపత్రులకు బకాయిలు సకాలంలో చెల్లించడం, కార్డులు నిరంతరం పనిచేయడం వంటి సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మొదట ఈ స్కీమ్ను ఇన్సూరెన్స్ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచించినా చివరికి ట్రస్ట్ విధానంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త పథకం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పర్యవేక్షణలోనే కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నెల 12న జరగనున్న సమావేశం తర్వాత కొత్త పథకంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులపై పడే భారం ఎంత, సేవల పరిధి పెరుగుతోందా, హాస్పిటల్స్లో కార్డులు నిరంతరం పనిచేస్తాయా అనే అంశాలపై ఆ రోజు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర పాలనా వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా ఇప్పటి వరకు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీని ప్రభుత్వం 3 ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. హైదరాబాద్ నగర పాలనా వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. పరిపాలన సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా ఇప్పటి వరకు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని ప్రభుత్వం 3 ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. నేటి నుంచే ఈ నూతన కార్పొరేషన్లు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సర్కార్ గెజెట్ విడుదల చేస్తుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని
కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 3 ప్రకారం ప్రస్తుతం ఉన్న వ్యవస్థను జీహెచ్ఎంసీ, సిఎంసి, ఎంఎంసీలుగా ఏర్పాట్లు చేస్తూ గెజెట్ సిద్ధమైంది. ఇక నేటి నుంచే ఈ 3 సంస్థలు వేర్వేరుగా తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయని అధికారులు తెలిపారు. గతంలో 150 డివిజన్లుగా ఉన్న పాత జీహెచ్ఎంసీ పరిధిని డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా 243 డివిజన్లకు పెంచారు. దీనికి అదనంగా విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో మరో 57 డివిజన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 300 డివిజన్లతో కూడిన నగరపాలక వ్యవస్థ ఇప్పుడు 3 విభాగాలుగా విడిపోయి ప్రజలకు సేవలు అందించనుంది. ఈ కొత్త వ్యవస్థలో 60 సర్కిళ్లు, 12 జోన్లు కీలకంగా మారనున్నాయి. తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతం టీసీయూఆర్ పరిధిలో ఒకే రకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2 ఏళ్ల క్రితమే కసరత్తు ప్రారంభించింది. 2024 సెప్టెంబర్లో 51 శివారు గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయగా 2025 నవంబర్లో 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో కలిపేశారు. తాజాగా నిన్నటితో పాత పాలక మండలి గడువు ముగియటంతో ప్రభుత్వం వెంటనే విభజన ప్రక్రియను పూర్తి చేసి పాలనా పగ్గాలను నూతన కార్పొరేషన్లకు అప్పగించింది. బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గత 2 రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఇవాళ కాస్త తగ్గింది. మరోవైపు వెండి ధర సైతం తగ్గుదల చోటు చేసుకుంది. బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గత 2 రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఇవాళ తగ్గింది. మరోవైపు వెండి ధర సైతం తగ్గుదల చోటు చేసుకుంది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 270 తగ్గగా 22 క్యారెట్ల బంగారంపై 250 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్ తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి ధరలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 1,45,300 వద్దకు చేరగా 24 క్యారెట్ల ధర 1,58,510కి చేరింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,450 కాగా 24 క్యారెట్ల ధర 1,58,660కి చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 1,45,300కు చేరగా 24 క్యారెట్ల ధర 1,58,660కి చేరింది. ఇక ఇవాల్టి వెండి ధరకొస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర 3 లక్షలకు చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు 3 లక్షల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర 3 లక్షల వద్ద చేరింది. తన ఫోన్ ను బీఆర్ఎస్ నాయకులు ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. తన ఫోన్ ను బీఆర్ఎస్ నాయకులు ట్యాపింగ్ చేస్తున్నారని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం సూర్యాపేటలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నది వారేనని, అయినా హోంమంత్రి చేతకానితనమే దీనికి నిదర్శనమా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అనడం హాస్యాస్పదమని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మంత్రి పొంగులేటి అనడం అంటే తమది దద్దమ్మ ప్రభుత్వమని వారు ఒప్పుకున్నట్లేనని, రాష్ట్రంలో పోలీసింగ్ లేదని, ప్రభుత్వం చేతగాని స్థితిలో ఉందని వారి మాటల్లోనే తేట తెల్లమవుతోందని విమర్శించారు. హోంమంత్రిగా ఉన్న వ్యక్తి విఫలమయ్యారని, మంత్రులే పరోక్షంగా ఒప్పుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పోలీసులను కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు స్వేచ్ఛ లేకుండా పోయిందని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను కాంగ్రెస్ కార్యకర్తల్లా వాడుకుంటూ బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని, బీఆర్ఎస్ ఫోన్ల ట్యాపింగ్ చేస్తోందనేదే కేవలం అపోహ మాత్రమేనని, నిజానికి మంత్రుల ఫోన్లకు కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని మేము మొదటి నుంచే చెబుతూనే ఉన్నామన్నారు.
నిజంగా ట్యాపింగ్ జరుగుతుంటే అది ఎవరో తేల్చే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో సహకరించాలని ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం వారి బలహీనతకు నిదర్శనమన్నారు. ప్రజల్లో ఆదరణ లేక ఇప్పుడు ఉద్యోగుల వద్దకు కాళ్ల బేరానికి వెళ్తున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దాడులు చేసినా రాబోయేది మళ్ళీ కేసీఆర్ రాజ్యమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే సార్ మీరు అడిగినట్టు పాపం ఇవాళ రాష్ట్రంలో ఉన్న మంత్రి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్తే, అంటే అంత పనికి మాలిన ప్రభుత్వం అని మీది, అంత దద్దమ్మ ప్రభుత్వం అని, ఈ మాత్రం పోలీసింగ్ లేని ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నారు మంత్రులే స్వయంగా. మీ హోంమంత్రి ఒక చేతగాని వాడని మీరు ఒప్పుకుంటున్నారు. వాస్తవం మేము అదే చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పోలీసులకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదు. క్రిమినల్స్ పట్ల నేరాల్ని అదుపు చేయడంలో, నేరస్తుల విషయంలో కఠినంగా ఉన్న విషయంలో ఎక్కడ కూడా పోలీసులకు అదుపు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయించుకుంటుంది పోలీసుల్ని. అందుకనే నేరాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ పేరిట ఇవాళ రౌడీలందరూ కూడా అందులో చేరి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయడం, ప్రత్యేకించి బీఆర్ఎస్ పైన దాడులు చేయడం చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నారు కాబట్టి ఇక మిగతా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి పోలీసింగ్ లేకుండా పోయింది. ఇవాళ ఎవరైతే మంత్రి మాట్లాడిండో సరే, ఆయన మాట్లాడిన విషయంలో అది నిజం కాకపోయినప్పటికీ పోలీసింగ్ మాత్రం అంత దరిద్రంగా తయారైంది అనేది మాత్రం ఒప్పుకుంటున్నందుకు ఆ మంత్రికి ధన్యవాదాలు. మీ హోంమంత్రి అంతా పనికిమాలిన వాడు ఉన్నాడని ఒప్పుకున్నందుకు కూడా ధన్యవాదాలు. అన్ని శాఖల్లో కూడా గంతే ఉంది, ఒక పోలీస్ శాఖే కాదు. మిగతా శాఖలు అసలు పని చేస్తలేవు, ప్రభుత్వం పని చేయిస్తలేదు. ఎందుకంటే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రెండూ లేవు. ఉన్నదల్లా అడిగిన వాళ్ళపైన కేసులు పెట్టి గొంతులు నొక్కడం, ఇట్లాంటి ఎన్నికలు వచ్చిన సందర్భంలో పోలీసులు వాడి దౌర్జన్యం చేయడం, గుండాయిజం చేయడం, రౌడీయిజం చేయడం. రాత్రి నుంచి కూడా సూర్యాపేటలో కాంగ్రెస్ రౌడీ ముక్కలు అడ్డగోలుగా మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా మద్యం డబ్బులు పంపిణీ చేస్తూ వెళ్ళి అడిగిన మా కార్యకర్తల్ని, మహిళా కార్యకర్తలను కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తుంటే అక్కడికి వచ్చిన స్థానిక పోలీసులు కనీసం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసే స్థితిలో లేరు. అయినప్పటికీ కూడా మా వాళ్ళు ఎక్కడికక్కడ బుద్ధి చెప్తున్నారు సరైన పద్ధతుల్లో. ఆ మహిళా కార్యకర్తలు కూడా సరైన పద్ధతిలో బుద్ధి చెప్తున్నారు. పెద్ద పేరు మోసిన రౌడీలు అనుకున్న వాళ్ళకి కూడా ప్రజల చైతన్యం, సూర్యాపేట ప్రజల చైతన్యవంతులు. తప్పకుండా ఇటువంటి రౌడీజాన్ని, గుండాయిజాన్ని, భూస్వాముల పెత్తనాన్ని తిప్పికొట్టిన వాళ్ళు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ విధి నిర్వహణలో విఫలమవుతున్నారు అనేది వాస్తవం. దాన్ని మంత్రి గారు ఒప్పుకున్నందుకు సంతోషం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు S24 న్యూస్.